వివరణ మీ ముందు ఉంచుతున్నాను, దయచేసి మీరు వినండి. సొదొమ, గొమొర్ర, ఆద్మా, సెబోయిము, సోయారని 5 పట్టణాలు. వీటిలో ప్రధానమైనవి సొదొమ, గొమొర్ర. నాశనము చేయబోతున్నాను అని దేవుడు అబ్రహామునకు వర్తమానం పంపించాడు. నాశనము చేస్తానికి సిద్ధపడినటువంటి ఆ దేవునికి అబ్రహాము అడ్డుపడుతున్నాడు ఈ రీతిగా. ఎలాగంటే అక్కడ 50 మంది నీతిమంతులుంటే వీరిని బట్టి వాటిని నాశనము చేయకుందువా? అలాగే తరువాత 45, తరువాత 40, తరువాత 30, తరువాత 20, తరువాత 10. 10 మంది నీతిమంతులు ఉన్నా వీరిని బట్టి వారిని నాశనము చేయను. ఉప్పుకున్న లక్షణాలు మన వారు వివరిస్తారు. ఉప్పు కరిగిపోతుంది, ప్రక్కన ఉన్న వస్తువులో కలిసిపోతుంది. ఉప్పు కరిగి ఏ వస్తువులో కలుస్తుందో ఆ వస్తువు చెడిపోదు, నాశనము కాదు. బాగా వినండి. ఊరికి ఏదో సూక్తులాగా చెప్పటం కాదు, ప్రాక్టికల్గా ఈ భాగం మీ ముందు ఉంచుతున్నాను. ఇంతకీ అబ్రహాము ఎవరిని దృష్టిలో పెట్టుకు అడిగుంటాడు? అబ్రహాముతో పాటు ప్రయాణం చేసిన అబ్రహాము బంధువైన లోతు కుటుంబము ఆ ప్రాంతంలో ఉన్నారు. నీతిమంతులు ఉంటే నాశనము చేయవా అన్నప్పుడు లోతు నీతిమంతుడు అని నమ్మకం అబ్రహాముకి ఉంది. అంటే నీతిమంతుడైన లోతు 5 పట్టణములకు ఉప్పు లాంటి వాడు, సారము కలిగిన వాడు. నీతిమంతులను దేవుడు నాశనము చేయడానికి ఇష్టపడడు. నీతిమంతులను నాశనము చేయడానికి ఇష్టపడడు, సరిగదా? నీతిమంతుల చుట్టూ దుర్మార్గులుంటే, వ్యభిచారులుంటే, అక్రమకారులుంటే, అన్యాయస్తులుంటే, మోసగాళ్ళుంటే, హంతకులు ఉంటే వారిని శిక్షించేటప్పుడు నీతిమంతులకు కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంటే నీతిమంతులను బట్టి నీతిమంతులకు నాశనము జరగకుండా నిమిత్తమై పక్కనున్న దుర్మార్గులు కూడా నాశనము చేయడం. ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్నట్లుగానే 10 మంది నీతిమంతులు లేరు, అయినా లోతు ఉన్నాడు. లోతు భార్య, లోతు 2 కుమారులు, 4. బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. లోతుతో దేవుడు చెప్పాడు, లోతు నీవు నీ కుటుంబ సభ్యులు తీసుకుని త్వరగా బయటికి పారిపో, నేను చూపించుచున్న కొండకు పారిపో. నీవు ఇక్కడ ఉంటే నిన్ను బట్టి వారు నాశనము చేయలేకపోతున్నాను, నిన్ను బట్టి వారు రక్షించవలసి వస్తుంది, కాబట్టి వీలు లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో. తర్వాత మనకు తెలిసే విషయం, కథ చెప్పాలని కదా వాస్తవం. కొండకు పారిపోమని లోతు అన్నాడు, పారిపోలేను, సోయారుకి వెడతానన్నాడు. వెనుదిరిగి చూసిన లోతు ఉప్పు స్తంభం అయిపోయింది మనకు తెలుసు. పిల్లలను తీసుకున్నాడు, సోయారుకి వెళ్ళాడు. సోయారు చిన్నది. అక్కడ లోతు పిల్లలు ఉన్నందువల్ల సోయారును దేవుడు నాశనం చేయలేదు. ఉప్పుకున్న స్వభావం నీతిమంతులకున్న ప్రభావం లాంటిది. దేవునికి స్తోత్రం. అప్పుడే కాదు, ఇప్పుడైనా సరే ఏ గ్రామంలో నీతిమంతులు ఉంటారో వారు ఆ గ్రామానికి ఉప్పు లాంటి వారు, నాశనము కారు, వారిని కానియరు. ఏ పట్టణంలో నీతిమంతులు ఉంటారో ఆ పట్టణంలో ఉప్పు లాంటి వారు, నాశనము కారు, కానియరు. వారు నాశనమైన ఇతరుల క్షేమాన్ని కోరేవారు. ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ఖండంలో, భూప్రపంచంలో అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఇక్కడైనా, ఎక్కడైనా నీతిమంతులు, దేవుని బిడ్డలు, యథార్థవంతులు, ప్రార్థనాపరులు ఈ లోకమునకు ఉప్పు లాంటి వారు. అందుచేత ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. తరువాత దేవుడు వారిని తప్పించాడు. తరువాత మిగిలిన వారు సర్వనాశనం అయిపోయారు. అందుచేత దైవ సేవకురాండ్రు, విశ్వాసులు, దేవుని పిల్లలు అభివృద్ధి చెందిన ఈ దేశాలు నివసిస్తున్నారు. టెక్నాలజీ డెవలప్ అయ్యింది. కంప్యూటర్ యుగం అన్నారు, మోడర్నిజం అన్నారు. వీటన్నిటికి వ్యతిరేకమని కాదు, అభివృద్ధి చెందుతున్నారు, కరెక్టే. ఎంత అభివృద్ధి చెందుతున్నారో నాశనం అని అంతగా తరిమి పట్టుకుంటుంది. వ్యాధుల రూపంలో కానీ,
జబ్బుల రూపంలో కానీ, యాక్సిడెంట్స్గా కానీ రూపంలో కానీ, మారిన హోమను ఒక్కడొక నరుకుచ్చాచే రూపంలో కానీ, అనేక రీతులుగా సొసైటీ వెర్రి తలలో వేసి అభివృద్ధిని ఒక ప్రక్కన వెళుతూ ఉంటే, ఒక ప్రక్క అంతకంతకు నాశనమై సొసైటీ దిగజారిపోతుంది. ఇలాంటి పరిస్థితులలో దిగజారిపోకుండా ఉండాలి అంటే, ఈ సొసైటీ నాశనము కాకుండా ఉండాలి అంటే, లోతును బట్టి సోయారును రక్షించినట్లుగా ఈ లోకములో నీతిమంతుడు దేవుని బిడ్డలను బట్టి ప్రపంచాన్ని దేవుడు రక్షించాలి. రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభు చెప్పారు, మీరు ఉప్పు లాంటి వారు, మీరు రుచి కలిగి ఉండాలి, కరిగి ఇతరులు చెడిపోకుండా చూడాలి. తెలిసి తెలియక ఎవరైనా నాశన మార్గం వెళుతూ ఉంటే మీకున్న సారము చేత, మీకున్న భక్తి చేత, శక్తి చేత వారిని మంచి మార్గంలోకి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా మీరే నిస్సారమైపోతే, మీరే సారాన్ని పోగొట్టుకుంటే, మీరు నిర్వీర్యమైపోతే, మీరు వెడుతూ 10 మంది తీసుకువెళ్ళవలసిన మీరు, దీవించబడి దీవెనకు కారకులుగా ఉండవలసిన మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అందుచేత మీరు ఆలోచించండి. పరిశుద్ధులు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా పరలోకమందు తండ్రి ఆలకిస్తాడు అని, వారి సంభాషణ దేవునికి రుచికరముగా ఉంటుంది అని మన బైబిల్లో చదువుతున్నాం. అందుచేత నీతిమంతులుగా తీర్చబడిన వారి బ్రతుకులు, వారి ఆలోచన, వారి మాటలు, వారి తలంపులు, వారి జీవన శైలి, వారి సమస్తము కూడా రుచి కలిగిన ఉప్పులాగా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ, వారి క్షేమం తోటి వారికి మేలు. కాబట్టి మీరు అలా ఉంటున్నారా? నువ్వున్న స్థలములో, నువ్వున్న వీధిలో, నువ్వున్న పేటలో, నువ్వున్న ప్రాంతంలో రుచి కలిగి ఉంటున్నారా? మీ వల్ల పక్కన చెడిపోతున్న వారు చెడిపోక, నాశనం కాక బాగుపడే స్థితిలోనికి వస్తున్నారా? మీరు తెస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కొంతమంది ఉంటారు, వారు మేలు పొందనియ్యరు, వారు కట్టబడనియ్యరు, వారి కొంప కూల్చుకుంటేనే కొంపలు కూల్చుతారు. అలా ఉండకూడదు అని దాని యొక్క భావం. ఆ తరువాత నిస్సారమైతే వారికి ఏం జరుగుతుందో కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కాబట్టి మీరు చూడండి, పాత నిబంధనలు అనేక మంది భక్తులు ఉన్నారు, ఇలాగ సారము కలిగి అనేకులకు మేలు చేసిన వారు. కొత్త నిబంధనలు అనేక మంది ఉన్నారు. ఇంకా ప్రధానంగా ప్రభు అయిన యేసే నిజమైన సారము కలిగిన ఉప్పు. 33 సంవత్సరాలు 6 మాసాలు భూలోకములో జీవించిన ఆయన జీవితం అంతా రుచి కలిగింది. ఆయన మాటలన్నీ రుచి కలిగినవే. ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినా ఇంకా రుచి తగ్గలేదు. దేవునికి స్తోత్రం. ఆ రుచిని పొందిన వారు నాశనము కాకుండా అనేక మంది, కోట్లాది మంది ఈ పూట ప్రపంచంలో ఆయన ప్రతినిధులుగా బ్రతుకుతున్నారు. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 34-35 వచనాల్లో మరి ఒక భాగం ఉంది. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ వారితో చెప్పాను. మత్తయి సువార్తలో ఉన్న మాట కంటే ఇక్కడ మాట మళ్ళీ ఇది కూడా యేసు ప్రభు చెప్పిన మాట చాలా ఇంకా కొంచెం క్లియర్గా ఉంది. ఎందుకు పారవేస్తారు అనే వివరణ ఇక్కడ ఇవ్వబడింది. మనకున్న టైంలో సింపుల్గా అర్థమయ్యేలాగా చెబుతున్నారు. ఎందుకు